హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో FA3 ఎగ్జామ్స్‌కు సంబంధించి టూల్ 1, టూల్ 2, టూల్ 3లను మా విద్యార్థులచే ఏ విధంగా పూర్తి చేయించినది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 5వ తరగతి అండ్ 4వ తరగతికి సంబంధించిన తెలుగు సబ్జెక్టు. ఇందులో మనకు టూల్ 1లో వచ్చేసి విద్యార్థులతో ఒక కథను రాయించాలి. ఈ కథను రాసే విధానాన్ని అలాగే చదివే విధానాన్ని బట్టి మన మార్కులను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. టూల్ 2లో మనం థరల్ మిడ్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిని బట్టి మనం మార్కులను కేటాయించాలి. అలాగే టూల్ 3లో FA3కి వచ్చేసి తరగతి ఆధారిత ప్రాజెక్టుని ఇవ్వాలి. ముందుగా 5వ తరగతి విద్యార్థులకు ఈ విధంగా కథను రాయించడం జరిగింది. ఊరు అనే కథను ఈ అమ్మాయి ఈ విధంగా చాలా చక్కగా రాసింది. అలాగే బాగా చదివింది. ఏ తప్పులు లేకుండా అర్థవంతంగా చదివింది. అందుకోసమని నేను తనకి 5 మార్కులు కేటాయించాను. ఇక్కడ మనం వారికి రాసిన విధానాన్ని బట్టి అలాగే వాళ్ళు ప్రజెంటేషన్ చేసిన విధానాన్ని బట్టి మనం ఈ మార్కులు అనేవి కేటాయించాలి. తరువాత టూల్ 2 ఇందులో థరల్ మిడ్లైన్ టెస్ట్ మనం కండక్ట్ చేసి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్ని బట్టి మన మార్కులు అనేది ఇవ్వాలి. వాళ్ళు అక్షరాలు కూడా గుర్తించలేని స్థాయిలో ఉంటే వాళ్ళు లెవెల్ 1లో ఉన్నట్టు వాళ్ళకి మార్క్స్ వచ్చేసి 1 మార్క్ కేటాయించాలి. అక్షరాలు గుర్తిస్తే లెవెల్ 2 మార్క్స్ వచ్చేసి 2. అలాగే పదాలు చదివే స్థాయి అయితే లెవెల్ 3 అంటే మార్క్స్ వచ్చేసి 3 మార్క్స్ ఇవ్వాలి. అలాగే పారాగ్రాఫ్ చదివితే 4, కథ చదివితే 5 మార్క్స్. ఈ విధంగా వారికి మార్కులు అనేవి కేటాయించాలి. టూల్ 3 వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్. తెలుగుకు సంబంధించి 5th క్లాస్ వాళ్ళకి ఈ కాలాల గురించి ఉంది. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల మీద ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఇవ్వటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానాన్ని బట్టి రాసిన విధానాన్ని బట్టి మన మార్కులు అనేవి కేటాయించాలి. ఈ అమ్మాయి చాలా చక్కగా రాసింది. అలాగే వీటిని చక్కగా వివరించింది కూడా కాబట్టి తనకి నేను 5 మార్కులను కేటాయించాను. ఈ విధంగా 5వ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన టూల్ 1, టూల్ 2, టూల్ 3లను మా విద్యార్థులతో చేయించటం జరిగింది. అలాగే 4వ తరగతి విద్యార్థులకు టూల్ 1లో భాగంగా ఈ కథను రాయించడం జరిగింది. నెమలి గర్వభంగం. ఈ కథను ఈ అమ్మాయి చాలా చక్కగా రాసింది. అలాగే చాలా చక్కగా అర్థవంతంగా చదివింది కాబట్టి తనకి 5 మార్కులను కేటాయించడం జరిగింది. తరువాత వచ్చేసి టూల్ 2లోనే మామూలుగానే ఈ థరల్ మిడ్లైన్ టెస్ట్లో భాగంగా తను కథాస్థాయిలో ఉంది కాబట్టి తనకు 5 మార్కులను కేటాయించడం జరిగింది. అలాగే వీళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి పద్యరత్నాలు అనే పాఠం నుంచి ఏవైనా 2 పద్యాలు అలాగే వాటి యొక్క భావాలను రాయించడం జరిగింది. ఇది బాగా రాసిన వాళ్ళకి ఇక్కడ ఫుల్ మార్క్స్ అనేవి కేటాయించవచ్చు. ఈ విధంగా మనం టూల్ 1, టూల్ 2, టూల్ 3లను 4th క్లాస్ విద్యార్థులతో పూర్తి చేయించడం జరిగింది. తర్వాత వచ్చేసి మ్యాథ్స్ సబ్జెక్ట్. ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ మా 5th క్లాస్ విద్యార్థులతో ఏ విధంగా చేయించానో ఒకసారి చూద్దాం. ముందుగా టూల్ 1లో వచ్చేసి మ్యాథ్స్ సబ్జెక్టుకి సంబంధించి మనం టూల్ 1లో చేయాల్సింది ఏంటంటే డెవలపింగ్ న్యూ మ్యాథ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్. ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన కాన్సెప్ట్ని బట్టి మనం దాన్ని బేస్ చేసుకొని కొత్తగా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసి దానికి సొల్యూషన్ చేయించాలి. నెక్స్ట్ టూల్ 2లో మామూలుగా థరల్ మిడ్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనం మార్క్స్ కేటాయించాలి. టూల్ 3 వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్. ఇందులో భాగంగా మనం క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వాలి. సో టూల్ 1లో స్టూడెంట్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్లో భాగంగా ఇక్కడ నేను వాళ్ళకున్న డేటా హ్యాండ్లింగ్ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయటం జరిగింది. ఇక్కడ ఇవ్వబడిన క్వశ్చన్ ఏంటంటే కలెక్ట్ ద డేటా ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ దేర్ ఫేవరెట్ కలర్ అండ్ డ్రా ఏ బార్ గ్రాఫ్ ఆన్ దట్ డేటా. ఈ విధంగా ఇచ్చాను. ఇందులో మా క్లాస్ విద్యార్థులు రెడ్ కలర్ అంటే 8 మెంబర్స్కి ఇష్టమని ఇలా వాళ్ళకి ఇష్టమైన కలర్స్ చెప్పారు. ఎంతమంది ఏ కలర్ చెప్పారో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ బార్ గ్రాఫ్ అనేది గీపించడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ x యాక్సిస్ మీద కలర్స్, y యాక్సిస్ మీద నెంబర్స్ తీసుకున్నాము. అలాగే దీన్ని బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసాము. విచ్ కలర్ డూ మోస్ట్ స్టూడెంట్స్ లైక్ రెడ్ కలర్,
విచ్ కలర్ ఈజ్ లైక్ ద లీస్ట్ బ్లూ కలర్. ఈ విధంగా టూల్ 1 కంప్లీట్ అయింది. టూల్ 2 వచ్చేసి థరల్ మిడ్ లైన్ టెస్ట్. ఇందులో చతుర్విధ ప్రక్రియల్లో అసలు ఏమీ చేయకపోతే వాళ్ళకి మార్క్స్ 1, ఎడిషన్ చేస్తే మార్క్స్ 2, సబ్ట్రాక్షన్ చేస్తే మార్క్స్ 3 ఇవ్వాలి, మల్టిప్లికేషన్ చేస్తే మార్క్స్ 4, డివిజన్స్ చేస్తే మార్క్స్ 5. సో ఈ పాప వచ్చేసి డివిజన్స్ కూడా చేయగలదు కాబట్టి మార్క్స్ 5 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్. ఇందులో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా రాయించాను. తర్వాత ఇక్కడ ఇవ్వబడిన ప్రాజెక్ట్ వచ్చేసి ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అని ఇచ్చాను. జామెట్రీ నుంచి మనకి ఇక్కడ సిలబస్ జామెట్రీ అండ్ డేటా హ్యాండ్లింగ్ ఉంది కాబట్టి డేటా హ్యాండ్లింగ్ నుంచి టూల్ 1 ఇచ్చాను. టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి మనకి జామెట్రీ నుంచి ఇవ్వటం జరిగింది. ఇక్కడ 3 డిఫరెంట్ ఫిగర్స్ ఇచ్చి దీని యొక్క పెరిమీటర్ని ఈ విధంగా వాళ్ళు కనుగొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.